సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనాన్ని శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 55వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. క్షీరవాహనము దూకించుటే దిగిమార ఈ దేవి సాంకవామోదసు బలగమున్వడి పురి కొల్పుడే దిగిమార ఈ ఇంటి వరధనుర్ భ్రూయుగసుమీ ఆళి మౌర్విటంకృతి సలుపుడే దిగిమార అళి మౌర్వి టంకృతి సలుపుటే టిగిమార ఈ సతి చెంపగనాస సుమ్మి పుష్కరాస్త్రములేయ పూనుటే టిగిమార ఈ నారి పూర్ణచంద్రానుసుమీ ఈవు పైబడి మీరి రానేల మారా. ఈ మారా అనేది సంబోధన. ఈవు పైబడి మీరి రానేల మార ఈమె శివభక్తియుక్తమౌలేమ సుమ్మి తావక ప్రయోజకత్వమెంతటిదే కాని సాగదీయడ సాగదు ఈ యమయడ దురాచారమారా. ఇందులో చెలికత్తెలు మన్మథ దూషణ ఇత్యాదులు చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈ మన్మథ దూషణ ఇంకా పూర్తి కాలేదు. ఈ పద్యంతో పూర్తి అవుతుంది. తర్వాత చంద్రాలాపన ఇలాంటివన్నీ తర్వాత వస్తాయి. చంద్రుడినో లేకపోతే వసంతుడినో మారుతాన్నో ఇలా నిందించుకుంటూ వెళ్తూ ఉన్నారు. మొదటిదైతే ఇక్కడ మనం నిన్న చెప్పుకుంటున్న వరకు కూడా ఈ మన్మథ దూషణే జరిగింది. ఇవాళ కూడా అదే ఉన్నది. క్షీరవాహనము దూకించుటేటికి మారా. మారా అనేది సంబోధన. ఓ మన్మథ అని. క్షీరవాహనము దూకించుటేటికి ఆయనకి చిలుక వాహనం. వాహనం అనేది చిలుక. క్షీరవాహనము దూకించుటేటికి దూకించడం ఎందుకు? క్షీరవాహనాన్ని అంటే చిలుక వాహనాన్ని ఎందుకు దూకిస్తున్నావు? ఈ మీద ఎవరు? ఈ నాయక మీద. ఈ దేవి సాంకవామోద సుమ్మి. సాంకవామోద. ఈ దేవి సాంకవామోద అన్నారు. సాంకవామోద అంటే పునుగు పరిమళం. పునుగు పరిమళం కలిగినది అని. పునుగు పిల్లి ఈ చిలుకల్ని చంపి తింటు. నువ్వు పంపిస్తున్నదా చిలక వాహనం ఈమె మీద దూకిస్తుంది. ఈమె సాంకవామోద. పునుగు పిల్లి పరిమళం కలిగింది కాబట్టి నీ చిలుక ఈమెనేం చేయలేదు అని చెప్తాం. పునుగు పిల్లలు చిలుకలను తింటాయని ఇదిగో ఈ దాన్ని అడ్డం పెట్టుకుని ఇలా చెబుతున్నాడు. చిలుక వాహనమే కదా అనేది ఆమె మీదకి దూకిస్తున్నావు. ఈమె అటువంటి చిలుకలను తిన్నటువంటి పునుగు పిల్లి పరిమళం కలిగింది అని. అటువంటప్పుడు నీ చిలుక పారిపోవాల్సిందే కానీ చిలుక ఏమీ చేయలేదు ఏమని అని. అలాగే బలగమున్వడి పురి కొల్పుటేటికి మారా మారా మన్మథుడా. బలగమున్వడి పురి కొల్పుటేటికి. ఏ బలగము? పక్షులు. ఆయనకు ఉండేటువంటి చిలుకే కాదు, మిగతా పక్షులన్నీ కూడా పక్షి సైన్యం.
ఎందుకంటే వసంతం రాగానే రకరకాల పక్షులు మరి కూతలతోటి వాటి నృత్యాలతోటి ఇలా చెలరేగుతూ ఉంటాయి. అదిగో దానికోసం నీ యొక్క పిగశారికాధిపక్ష సైన్యము అన్నాడు. పిగము శారికము ఇలా ఇవన్నీ కూడా ఈమె మీదకి పురికొల్పుతున్నావు కదా, ఆమె శ్రేష్టమైనటువంటి ధనుర్భ్రూయగము కలిగినది, ధనస్సు వంటి విల్లు వంటి కనుబొమ్మలు కలిగినది. అంటే ఇలాంటి బద్దల్లాంటి కనుబొమ్మలు, ఎందుకంటే ధనస్సు ఉండాలి అంటే ధనస్సుకి పైన ఉండేటువంటి వంపు తిరిగినటువంటి బద్ద ఉంటుంది కదా, అవి చూస్తే పారిపోతాయని, బెదురుతాయని ఏవి పక్షులు. అలాంటివి ఈమెనేం చేయగలవు అని, ఈమె దగ్గర అలాంటి ధనస్సు వంటి కనుబొమ్మలు ఉన్నాయి అని. అళిమౌరిటంకృతి సలుపుడేటికి మార ఈ సతి చెంపకనాశ సుమ్మి. మారా అనేది అన్నిట్లోనూ ఒకటే సంబోధన వాడాడు. మార అంటే మన్మధుడు. ఓ మన్మథ, అళిమౌర్వి టంకృతి సలుపుటేటికి. ఇక్కడ అళిమౌర్వి తుమ్మెదల నారి, ఆ అల్లెత్రాడు అనేది తుమ్మెదలతోటి ఉన్నది అని. అటువంటి నారిని దాంతో టంకృతి ఒక ధ్వని, సలుపుటెందులకు నాశ సంపెంగ వంటి ముక్కు కలిగింది అని. సంపెంగ వంటి ముక్కు కలిగింది కాబట్టి తుమ్మెదలు, ఆ తుమ్మెదల అల్లెదరాడుతో చేసేటువంటి టంకృతి ఈమెను ఏమీ చేయలేవు అని. సంపెంగ పువ్వుల వాసనకి తుమ్మెదలు తట్టుకోలేవట, శోషిస్తాయట, బహుశా పారిపోతాయేమో ఆ వాసనకి. అందువల్ల పుష్కరాస్త్రములేయ పూనుటేటికి మార ఈనారి పూర్ణచంద్ర. ఇంకో విశేషం ఏమిటి? పుష్కరాస్త్రాలు వేయటం. ఇవి ఇలాంటి అస్త్రాలు, పూల బాణాలని కదా ఈయన వేసేది. అవి ఈ నాయిక మీద ఎందుకు వేస్తున్నావు? ఇక్కడ అవి నీ పుష్కరాస్త్రాలు పనిచేయవు. దానికి కారణం ఏమిటంటే ఈనారి పూర్ణచంద్రానన సుమి. ఈమె పూర్ణచంద్రానన. పూర్ణచంద్రానన అంటే పూర్ణచంద్రుని వంటి ముఖం కలిగినది అని. పూర్ణచంద్రుడు కనిపించగానే పద్మాలు ముకులిస్తాయి, కలువలు వికసిస్తాయి, పద్మాలు ముకులిస్తాయి. అందుచేత ఈమె పూర్ణచంద్రానన, అందుచేత నీ పద్మాస్త్రాలు ఏమీ చేయవు ఈమెని అని. ఇలా ఈవు పైబడి మీరిరా నేల మారా ఈమె శివభక్తి యుక్తయౌ లేమసుమ్మి. నీవు పైబడి మీరి రానేల, ఓ మారా మన్మథ, నీవు ఈ రకంగా ఆమె మీదకి రావటం ఎందుకు అని. అలా వస్తే ఏమవుతుందంటే ఆమె శివభక్తురాలు. ఈమె శివభక్తి యుక్తయౌ లేమసుమ్మి. శివభక్తి యుక్తి కలిగినటువంటిది అటువంటి లేమ స్త్రీ, శివభక్తురాలు. శివుడు ఇది గుర్తు చేయడం, శివుడిని గుర్తు చేయడం అనగానే మన్మధుడిని దహించిన వాడు శివుడు కాబట్టి శివభక్తురాలైనటువంటి నాయకుని మన్మధుడు ఏమీ చేయలేడు అని. ఈవు పైబడి మీరిరా నేల మారా ఈమె శివభక్తి యుక్తయో లేమసుమ్మి. తావక ప్రయోజకత్వం ఎంతటిదిగా అని
సాగదు ఈయమయడా. అది ఈమె విషయంలో మాత్రం సాగదు. నువ్వు ఎంత ప్రయోజనకారుడైనా, ప్రయోజనత్వం కలిగిన వాడివైనా ఈమె విషయంలోకి వచ్చేసరికి సాగదు. దురాచారమారా. అది ఎందుకు సాగదు అనడానికి ఒక 4-5 ప్రత్యక్షంగా ఉదాహరణలు చెప్పాడు అన్నమాట. ఇలా ఎందుకు సాగదు అని చెప్పడానికి కీరవాహనం అన్నాడు, ఏం చేయలేదు అని. ఎందుకు చేయలేదు అంటే సాంకవామోద, పునుగు పిల్లి పరిమళం కలిగింది కాబట్టి అని. అలాగే పక్షివల్గం ఏమీ చేయలేదు, ఎందుకు అంటే ఆమె భ్రూయుగం ధనుస్సు ఆకారంలో ఉన్నది అని చెప్పడం, దానివల్ల ఏం చేయలేదు అనటం, పక్షులు ఏం చేయలేవని. అలి మౌర్వి టంకృతి, అలి మౌర్వి టంకృతి కూడా చెంపక నాశం ఉన్నందువల్ల ఏమీ చేయలేదు అని. ఈమెకు చెంపక నాశం ఉంది, సంపంగ ముక్కు ఉన్నది అని. సంపెంగలకి ఈ అళ్ళకు పడదు, పారిపోతాయి అళ్ళు. అలా పుష్కరాస్త్రములేయబోటేటికి పూల బాణాలు వేస్తున్నావు కదా, పద్మ బాణాలు, అవి అవి కూడా పనిచేయవు. ఎందుకు అంటే ఆమె ముఖం చంద్రబింబము కాబట్టి పద్మాలు చంద్రుని చూడగానే ముకుళిస్తాయి. అందుచేత అవి కూడా ఏమి చేయలేవు. ఇక నువ్వంటావా, నువ్వు ఎందుకు ఇలా మీద మీదకి వస్తున్నావు, ఆమె శివభక్తురాలయ్యా, శివుడు నీకు ఆకారం లేకుండా చేశాడు కదా అని పరోక్షంగా ప్రస్తావించారు. తద్వారా మన్మధుడు భయపడిపోవాలని. తావక ప్రయోజకత్వం ఎంతటిదే కానీ ఇదిగో సాగదు ఈయమ ఎడ, ఈమె విషయంలో నీ ప్రయోజకత్వము నెరవేరదు. దురాచార. ఇలా ఒక చెలికత్త మన్మథ దోషం చేస్తుంది అని. మరియును పవనాదులను దూషింపదడంగా అది ఎట్లా అన్నాను, పవనాదులను దూషించడం మొదలుపెట్టింది వాయువులు. ఒక చెలికత్త ఏ రకంగా ఈ వాయువుల్ని దూషిస్తోందో చూడండి. వసుధ నిన్నెలరును జగత్ ప్రాణమనుచు పలుకుటయగాని నిజమేని చిలుల ప్రాణముల హరింపక చూతువే, మూల నుండి కనుబడని గంధవహుడవు సమీర. ఇక్కడ నిన్నంతా కూడా, ఓ వాయుదేవుడా సమీరా, నిన్నందరూ కూడా జగత్ ప్రాణం అనుచు పలుకుతున్నారు. అంతే కదా, వాయువు లేనిదే ప్రాణం ఉండదు, ప్రాణమే వాయువు కాబట్టి లోకానికి ఆయనే ఊపిరి. అందువల్ల నిన్ను జగత్ ప్రాణుడవు అంటున్నారు. కానీ అది నిజమైనట్టయితే చెలుల ప్రాణముల హరింపగ చూతువే, మూల నుండి కనబడని గంధవహుడవుగా. అదే నిజమైనట్టయితే చెలుల ప్రాణములను హరింపగ చూతువే. ఇదిగో ఇలాంటి స్త్రీల యొక్క ప్రాణాలను హరింప చూస్తావా. మూల నుండి కనబడని గంధవహుడవు ఇక్కడ ఉంది. మూల నుండి అంటే వాయువ్య దిశ నుండి అని. వాయువ్య దిశ నుండి కనపడకుండా గంధవహుడవు, గంధాన్ని మోసుకుంటూ వచ్చేటువంటి వాడు ఇదిగో వాయు సమీరుడు. ఇక్కడ స్పర్శ మాత్రం చేతే వాయువు తెలుస్తుంది కానీ దృగ్గోచరం కాదు అని చెప్పడం. కనపడకుండా మూల నుండి కనపడని అన్నాడంటే దాని అర్థం కనపడకపోవడం. నిజంగా కనపడదు గాలి, స్పర్శ వల్ల తెలుస్తుంది గాలి వచ్చింది, ఎక్కువైంది, తక్కువైంది, కనపడదు, కంటికి కనపడదు. వసుధని నెలరును జగత్ ప్రాణమనుచు పలుకుటయగా. జగత్తులో అందరూ కూడా జగత్తుకు ప్రాణాన్ని ఇచ్చేదానివి అని చెప్పి అంటూ ఉంటారు. కానీ నిజమేని, అదే కనుక నిజమైనట్టయితే చెలుల ప్రాణములు హరింపగ చూతువే. ఈ రకంగా స్త్రీల యొక్క ప్రాణాలను తీయటానికి చూస్తావా. ఇలా నిందిస్తాం. కలగంఠములా
మా కలకంఠికి బాధగలుగగా వాగెదరా ఇలనెటు మీ సంతానము పలుగాకుల పాలుగాగబాగగునుండి. ఇక్కడ ఏమిటంటే కలకంఠాలు అంటే కోకిలలు అని, తీయనైన కంఠం కలిగినవి. కలకంఠములు తీయనైనటువంటి కంఠములు కలిగినవి. కలకంఠములారా, ఓ కోకిలలారా, మా కలకంఠికి బాధ కలుగగా వాగెదరా. మా కలకంఠి మనకు విశేషణంగా వాడాడు ఇక్కడ నాయకకి. కలకంఠికి, మా నాయకకి బాధ కలుగగా వాగెదరా, బాధ కలిగేటట్టుగా చూస్తూ ఉంటారా కోకిల కూతలు. ఇలనెటు మీ సంతానము పలుగాకులు పాలుగాక బాగుంది. ఇదిగో ఇక్కడ ఉన్నది ఒక విశేషం ఏమిటంటే, కోకిలల యొక్క సంతానాన్ని కాకులు సాగుతూ ఉంటాయి. కోకిలలు గుడ్లు పెట్టడం వరకే కానీ పొదగడం తెలియదు జాతకాల్లో. మరి వాటిని కాకులు పొదిగి పిల్లలు చేసి వాటిని సాగుతూ ఉంటాయి. తరువాత ఎప్పుడో వాటి స్వరం వినపడ్డ తర్వాత ఇవి కాకులు కావునా అని చెప్పేసి వాటిని తరుముతాయని చెప్పేసి లోకంలో ఉన్న విషయం. దాన్నే అక్కడ చెప్పాడు. ముందు వాళ్ళ సంగతి చూసుకోండి, మీ పిల్లల సంగతి చూసుకోండి. విషధరముల భక్షింపుచు విషధరముల ఛాయలందు విహరించుదురీ విషధర హక్తాగ్రేసర విషమించున కేకులార వెదలడమే. ఇక్కడేమిటి? విషధరముల భక్షింపుచు. విషధరములు అంటే పాములు, విషాన్ని ధరిస్తాయి. విషధరములు అంటే పాములు. విషధరముల భక్షింపుచు, విషధరాలను తింటూ. విషధరాలను తినేవేమిటి? నెమళ్ళట. నెమళ్ళను చూస్తే పాములు పారిపోతాయి, దొరికితే చంపేస్తాయి, తినేస్తాయి. విషధరముల భక్షింపుచు విషధరముల ఛాయలందు విహరించుదురు. ఇది ఒక విశేషం. రెండోది, విషధరము అనే పదాన్ని వాడుకుంటూ వచ్చాడు 3 లైన్లు. రెండో లైన్లో విషధరానికి అర్థం వేరు. మరి విషధరముల ఛాయలందు విహరించుదురు. ఇక్కడ విషధరాలకు ఏమిటంటే అర్థం మేఘాలు. విషము అంటే నీరునే, నీటిని ధరించేవి. నీటిని ధరించేవి మేఘాలు. కాబట్టి మేఘముల యొక్క ఛాయలందు విహరించుదురు. విహరించేది ఎవరు? మేఘాల ఛాయల్లో విహరించేది ఎవరంటే నెమళ్ళకి. మేఘాలను చూస్తే, ఆ మేఘ వాతావరణం, వర్షం కురిసే వాతావరణం చూసినప్పుడు అవి ఆనందపడి పింఛాన్ని విప్పి ఆడుతాయని. మధ్యలో ధ్వనులలాగా వచ్చేటువంటి ఆ పిడుగులు, ఆ ధ్వనులకి, ఆ వాతావరణానికి నెమళ్ళు ప్రేరకాలు అవుతాయట. విషధరముల జాయలందు విహరించుదురు ఈ విషధర హక్తాగ్రేసర విషమించున కేకులారా. ఇక్కడ విషధర భక్తాగ్రేసర అన్నాడు అన్నమాట. విషధర భక్తాగ్రేసర అంటే విషధరుడు ఎవరు అంటే విషాన్ని ధరించిన వాడు, గళమునందు ధరించినటువంటి వాడు. ఆ శివుని యొక్క భక్తాగ్రేసర నాయక. కాబట్టి నీ విషయం ఈయనేం చేస్తుంది? అందువల్ల కేకులారా వెంట మీకు విషమించునే. నెమళ్ళకు కూడా మరి ఈ నాయకుని బాధ పెట్టడానికి సాధ్యం కాదు అని చెప్పడం. ఇలా పక్షులను కూడా ఈమె ఇందాక కూడా కోకిలని, నెమళ్ళని కూడా నిందిస్తారు. ఇందాక కోకిల దగ్గర ఏంటంటే మీ పిల్లల మీరు చూసుకోండి అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా చెప్పింది అక్కడ. పలుగాకుల వాలుగా బాగా కూర్చుండి అని. అంతే తప్ప ఈమెను మీరేం చేయగలరు అని చెప్పటం. ఇక్కడ నెమళ్ళ విషయంలో కూడా మీరు పాములు చంపుతారు, లేకపోతే మేఘాల యొక్క ఛాయల్లో విహరిస్తూ ఉంటారు. నిజమే. ఆ సామ్యం చేత, విషము అనే సామ్యం, విషధరం అనే సామ్యం చేత
ఈమెను మీరేం చేయలేరు, ఎందుకంటే ఈమె సాక్షాత్తు విషధరుడికి భక్తాగ్రేసర కాబట్టి అని. ఇలా నెమళ్ళు కూడా నాయకుని ఏం చేయలేవు అని ఒక నింద, వాటి వల్ల కూడా కాదని. ఇక్కడ విషము అనే దానికి 2-3 అర్థాలు చెప్పాడు. మొదటిదేమో విషధారము అంటే విషం అనే, పాములకి విషంతో నిండి ఉంటాయి కాబట్టి. రెండో విషధరముల ఛాయలందు అన్నప్పుడు నీళ్లు అని అర్థం వస్తున్నాయి, విషధర ఛాయలు. మూడోది మళ్ళీ విషమే, విషధర భక్తాగ్రేసర అన్నప్పుడు అక్కడ విషాన్ని ధరించినటువంటి శివుడు, దానికి మళ్ళీ విషం. విషం అనే దానికి నీళ్లు విషము అనే 2 అర్థాలని ఆయన వాడాడు ఇక్కడ. కేకులు అంటే నెమళ్ళు. అలా ఔరే అగ్ని మెసగు చకోరములకు కర్కశము చెల్లినను చెల్లుగాక నీరు పాలు వేరుగా చేసి పాల్గ్రోలు నట్టి హంసలారా తగునే. ఇక్కడ కూడా మరో విశేషం మూడవది. ఇంతకుముందు కోకిల గురించి చెప్పాడు, తర్వాత నెమళ్ళ గురించి చెప్పాడు, ఇప్పుడు హంసల గురించి చెబుతాడు. హంసలు ఏం చేస్తాయి? పాలుని నీళ్ళని వేరు చేస్తాయి. లోకంలో అది ప్రసిద్ధమే. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఔరే అగ్ని మెసగు చకోరములకు కర్కశము చెల్లిన చెల్లుగాక నీరు పాలు వేరుగా చేసి పాల్గ్రోలు నట్టి హంసలారతగునేమి. చకోరకాలు స్త్రీలని బాధ పెట్టిందంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు. కారణం ఏమిటంటే అది అగ్ని మెసగు చకోరకములు, ఎక్కడో అగ్గిలో తిరుగుతూ ఉంటాయని. అందువల్ల అవి కొంత సమయం కోల్పోవచ్చు, అవి కొంత వేధిస్తే వేధించవచ్చేమో, కానీ వాళ్ళకి ఆ కర్కశము జల్లుతుంది అనే మాట వాడాడు. అందుకే వాటికి ఆ కఠినత ఉండొచ్చు చకోరకాలకి. కానీ నీరు పాలు వేరు చేసి పాల్గురోలు నట్టి హంసలారా, స్వచ్ఛమైన పాలని సేవించేటువంటి హంసలారా తగునే మీకు స్త్రీలను బాధించటం తగునా. చకోరాలకు చెల్లితే చెల్లొచ్చు అంటున్నాడు ఆ కఠినత్వం చకోర పక్షులకి, కానీ హంసలకి మాత్రం అది కూడదు అని. ఎందుకు అంటే అవి పాలు నీళ్ళను వేరు చేస్తాయి, పాలను మాత్రమే తాగుతాయి కాబట్టి. అలాంటి సున్నితమైనటువంటి ప్రవర్తన కలిగిన హంసలు స్త్రీలను ఏచటము బాధ పెట్టడం సహజం కాదు కదా, స్వభావం కాదు కదా. ఇది న్యాయమా అని అడుగుతున్నాయి. ఈ రకంగా హంసలను కూడా ప్రశ్నిస్తున్నారు ఈ చెలికత్తెలు. పడతుగల బాధ పెట్టగా వలిగినట్టి పాపమున పంజరము పేరి బంధకమును వడిసి ఏ ప్రొద్దు శమచందవలదే మీరు సుఖములారా వికాస శారికములారా. ఇందాక మనం అనుకున్నట్టు ఒక్కొక్క దాన్ని దూషణ మొదలు పెట్టారు. అక్కడ మొదట్లో దూషణ అయిపోయింది, ఆ తర్వాత వాయువు దూషణ అయింది, తర్వాత పక్షులను వరుస పెట్టారు. ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి పడతుగల బాధ పెట్టగా బలిగినట్టి పాపమున పంజరము పేరి బంధకమును వడసి ఏ ప్రొద్దు శమజందవలద మీరు సుఖములారా వికాస శారికములారా. చిలుకలను గురించినటువంటి సాధారణంగా లోకంలో మనం చూస్తూ ఉంటాం, చిలుక పంజరాల్లో వేటేసి తిప్పుతూ ఉంటారు, పంజరాల్లో బంధిస్తూ ఉంటారు. వాటికి స్వేచ్ఛ ఉండదు తిరగడానికి. దానికి కారణం ఏమిటి అంటే పలకడం, చిలుకలు మాట్లాడతాయని. పడతుకల బాధ పెట్టగా పలికినట్టి పాపమున, స్త్రీలను బాధ పెట్టడం కోసం పలికినటువంటి పాపం వల్ల పంజరము పేరి బంధకమును వడసి, పంజరంలో ఉండటం అనేటువంటి బంధింపబడటం అనేటువంటి ఒక అవస్థని పొంది
ఏ ప్రొద్దు శ్రమ చెందవలదే మీరు. ఏ ప్రొద్దు కూడా ఇలా కష్టపడుతూ ఉంటారు, కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. సుఖములార వికాస శారీరములారా అని వాటిని సంబోధిస్తూ ఈయన ఒక మాట చెప్పాడు అన్నమాట. ఏమిటవుతోంది? స్త్రీలను బాధ పెట్టడానికి గాను పలికేటువంటి పాపం చేత పంజరబద్ధం అవుతున్నారట ఈ చిలుకలు. అలా పంజరాల్లో ఉండటం వల్ల ఏ పొద్దు కూడా శ్రమకు గురవుతున్నారు. అటువంటి మీరు సుఖములారా వికాస శారీరములారా ఇకనైనా మానండి, ఈ రకంగా బాధ పెట్టడం అనేది మానండి. చిలుకల్ని నిందించు. సాధారణంగా పలుకుతాయా అంటే పలకవు. నేర్పగా ట్రైన్ చేస్తారు చిలుకల్ని చాలా వరకు. అవేదో చిలుక పలుకుల్లాగా ఎంతవరకు నేర్పితే అంత మాట్లాడతారు. పూర్వం అలా ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చిలుకలను పట్టుకోకూడదు, పట్టుకొచ్చి బంధించకూడదు, వన్యప్రాణ రక్షణ ఇవన్నీ కూడా ఉంటాయి చట్టాలు. అందుచేత వాటి జోలికి ఇవాళ ఎవరు పోరు. కానీ ఒకప్పుడు రాజరికాల్లో, రాజులు అంతఃపురాల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణంగా ఉండేవని. బాంభరములార వెలదుల బాధ పెట్ట శంకరించిన ఘనమౌనే సంపగిగడ కుయ్యి కూతలు లేక చొప్పుదురుగాదే అప్పుడెట్టుల పోయమి అతిశయంబు. బాంభరములు అంటే బాంభరములార వెలదుల బాధ పెట్ట ఝుంకరించిన ఘనమౌనే. స్త్రీలను బాధ పెట్టడానికి శృంకారం చేయడం అనేది గొప్ప సంగతి, ఘనమౌనా. పంభరములార వెలదుల బాధ పెట్ట ఝుంకరించిన ఘనమౌనే సంపగెక్కడ కుయ్యి కూతలు లేక చొకుదురుగాదే. సంపంగి దగ్గర కూతలు కూయటానికి లేక చొక్కుదురుగాదే. ఎందుకుట? సంపంగికి వీటికి పడదడు. అది అక్కడికి వెళ్తే అవి తుమ్మెదలు శోషిస్తాయని వాటి ద్వారా పారిపోతాయి. మరి ఎందువలన? వాటికి పడదు అది. అందువల్ల ఏమంటున్నాడు? సంపగిగడ కుయ్యి కూతలు లేక చొక్కుదురుగా అదే అప్పుడెట్టుల భోజమి అతిశయంబు. సంపంగి దగ్గర చేయలేనటువంటి పని స్త్రీల దగ్గర చేస్తున్నారు కదా. అప్పుడు సంపంగుల దగ్గర మీ అతిశయం ఎట్లా పోయింది, ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇక్కడికి మళ్ళీ? అక్కడ చూపించలేని అతిశయాన్ని ఇక్కడ ఎట్లా చూపిస్తున్నారు అని ప్రశ్న. సంపెంగల దగ్గర చూపించలేనటువంటి మీ అతిశయాన్ని, దుంకార రవాన్ని ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారు? ఈ రకంగా బాంభరాలను కూడా, తుమ్మెదలను కూడా వాళ్ళు నిందిస్తున్నారు. సర్వ కుజనుల దయతోడ సాగుచుండియును జాతి కదంబములను వెలంతు ఇటు నీవనులను బ్రోజుటెట్లు మా సయుగడి సంపద గిటు చేయదగునే చైత్ర. ఈ ఘట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. చూద్దాం. పోకూరి కాశీపతి గారి సారంగధీయ కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.